నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్ మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయ్యే దగ్గర గూడా ఇంటి దగ్గర చాలా డ్రామాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం ఏదైతే ఉందో, ఆకేపాటి చంద్రశేఖర్ వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆయన ఏదైతే వచ్చి కలిసిన వెనువెంటనే అదిగాక సజ్జల ఆజ్ఞతో రావడం, వచ్చిన వెనువెంటనే చెస్ట్ పెయిన్ అని జెప్పేసి అనడం, దీన్ని హార్ట్ అటాక్‌గా చిత్రించడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో కుట్ర కోణం దాగుందా అనిపిస్తుంది. ఎందుకంటే గోరంట్ల మాధవ్ గూడా మాట్లాడుతూ అంతర్గత యుద్ధం రాబోతుందని జెప్పేసి అన్నాడు. మొత్తానికి వల్లభనేని వంశీ గాని, ఇటు పోసాని గాని ఏదైనా జరిగే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఐ లవ్ యూ రాజా. అంటే ఇప్పుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి వచ్చి కలవగానే పోసాని కృష్ణమురళి ఈ సలహా ఇవ్వగానే ఈ మాట అన్నాడా? హ్మ్. అవును. అంటే సజ్జల స్విచ్ నొక్కటము, ఆకేపాటి దగ్గర బల్బ్ ఎలగటం, అతను జైలుకెళ్ళి పరామర్శించటం, వెంటనే ఇతని కడుపులో నొప్పి రావడం. అవును. సో, పోసాని కృష్ణమురళి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే అండర్ ట్రయల్ ప్రిజనర్‌గా అతను మరి ప్రభుత్వ బాధ్యత. ఏది ఆయన వైద్యం అందించటం గాని, ఆయన యోగక్షేమాలు చూడటం గాని. హ్మ్. ఇప్పుడు డ్రామా ఏది ఈ నాటకాలు ఆడటం ఇది దారుణం అన్నమాట. ఆ! హ్మ్. సీఐ ప్రకటన గూడా చూసాం గదా! అవును. సీఐ స్పష్టంగా చెప్తున్నాడు వెంకటేశ్వర్లు ఏమని, ఆయన నాటకాలు ఆడుతున్నాడు అని జెప్పి. ఇప్పుడు అవును. రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చారు. టెస్టులు జేశారు. తీసుకువెళ్ళేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు ఆయన మొఖం మనం చూసాం. ఏంటి విజువల్స్. అవును. ఏమి అంత ఆందోళనకరంగా, అంత నొప్పిగా అతని ఫీలింగ్స్ గాని మామూలుగా వెళ్ళాడు, వచ్చాడు నడుచుకుంటా. హ్మ్. ఆ హ్మ్. తర్వాత మళ్ళా కడప రిమ్స్ హాస్పిటల్‌లో గూడా జాయిన్ జేశారు. అక్కడ టెస్టులు జేశారు. గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు. హ్మ్. ఏదో 2 ఎకో టెస్ట్ గూడా చేయించాలనో ఏదో వైద్యులు గూడా అన్న దాంట్లో అది గూడా చేపిస్తారేమో బహుశా. హ్మ్. 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 ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్యం పట్ల వాళ్ళ కుటుంబం ఎంత ఆందోళన చెందుతున్నా, హ్మ్. ప్రభుత్వం గూడా అంత శ్రద్ధ గూడా చూపిస్తుంది సైమల్టేనియస్‌గా. అవును. ఎందుకంటే అతను గతంలో గూడా చాలా అనారోగ్యం మనం వార్తలు గూడా మీడియాలో చూసాం. ఏది హ్మ్. పోసాని కృష్ణమురళి మరి 2019లోనే అతనికి అనేక సర్జరీస్ అయ్యాయి. హ్మ్. 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 ఇది కీళ్ళకి సంబంధించినటువంటి సర్జరీ నడవలేకపోవటం. సజ్జలో గూడా వెళ్లి పలకరించాడు అప్పట్లో. ఎప్పుడు 2019లోనే. హ్మ్. హ్మ్. యశోద హాస్పిటల్‌లోనో ఎక్కడో జరిగాయి. అదే కాదు అతనికి 2, 3 సార్లు కరోనా గూడా వచ్చిందన్నారు. అందరితో హ్మ్. పాటు. ఆ! హ్మ్. హ్మ్. ఏఐజీ హాస్పిటల్‌లో గూడా చేర్చారు. అవును. వీళ్ళెళ్లి పలకరించారు. ఆ! హ్మ్. అంటే ఇక్కడ అతని ఆరోగ్యం అనేది ఒక అంశం. మరొకటి అది గనక నాటకం అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి అంశం అన్నమాట. హ్మ్. 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 అది గూడా ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి కలిసిన తర్వాత ఈ విధంగా చేయటం. అసలు ఎంతసేపయింది అతన్ని అరెస్ట్ చేసి? 3 హ్మ్. రోజులు. ఆ! అవును. అవును. అంటే 24 గంటలు కాకుండానే ఇతని డ్రామాలు ఇప్పుడు 48 గంటల్లోనే హాస్పిటల్స్‌లో చేర్చటం. హ్మ్. మనకిక్కడ స్పష్టంగా కనపడుతోందనమాట. నేను ఊరికే 'ఐ లవ్ యూ రాజా' అన్నది కూడా ఆయనసల ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే డాక్టర్‌లని అదే అన్నాడా? అవును. అవును. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్‌ని అతను అన్న, అన్న అని సంబోధించటం బహుశా మరి మ్యాజిస్ట్రేట్ గారిని కూడా 'ఐ లవ్ యూ రాజా' అన్నాడా? అందుకే రిమాండ్ ఎసారా? అవును. అవును. ఇప్పుడు పోసాని కృష్ణమురళి సానుభూతి ఎందుకు లభించటం లేదంటే కారణం అతని నోరు. హ్మ్. అవును. అంటే నువ్వు అనారోగ్యవంతుడైనంత మాత్రాన, నీ ఆరోగ్యం బాగాలేనంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్తావా? చెలరేగిపోతావా? ఆ బూతులు తిట్టేటప్పుడు ఈ హెల్త్ కాన్షియస్‌నెస్ ఎందుకని లేకుండా పోయింది? అవును. అవును. ఇప్పుడు నువ్వు అనారోగ్యం. నీకెందుకు నీవు నీ నీ వృత్తి నువ్వు జేసుకో. నీ ప్రవృత్తి నువ్వు తీసుకో. అటు ఏదన్నా రచన వ్యాసంగం కొనసాగించు. లేకపోతే నటనా ప్రవృత్తిని కొనసాగించు. అవును. అంతేగాని ఈ రాజకీయాల్లో ఎందుకు? హ్మ్. ఇక్కడికొచ్చి వీళ్ళందరిని బూతులు తిట్టిచ్చేసి వీళ్ళ చేతిలో పనిముట్టుగా మారడం ఏంటి? అతను హ్మ్. నిన్న ఇచ్చినట్టు వాంగ్మూలం గూడా స్పష్టంగా చెప్పాడని జెప్పి పోలీసు వాంగ్మూలం మనకు కనపడింది. ఏంటి? అవును. ఫలానా స్క్రిప్ట్ వాళ్ళ నుంచి వచ్చేది. హ్మ్. వాళ్ళేది చెబితే నేనది మాట్లాడేవాడిని. హ్మ్. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టు పోసాని యాక్షన్ అనే వాంగ్మూలంలో అతను ఇచ్చిన దీని ప్రకారం హ్మ్. 3.82 లక్షలు అతనికి జీతం అంట. అవును. అవును.
అంటే 4 లక్షల రూపాయలు జీతం పొందాడు. ఎవరు? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా. గతంలో ఎఫ్డిసి చైర్మన్లకు అంత జీతాలు ఇచ్చారా? ఇతనికి అవును. మాత్రం ఎందుకు ఇంత జీతం పెట్టారు? ఉమ్, ఎంతమంది పనిచేయలేదు ఎఫ్డిసి చైర్మన్లుగా? ఎన్టీ రామారావు హయాం దగ్గర నుంచి డివిఎస్ రాజు అనేక మంది పనిచేశారు. ఉమ్, అంటే ఏంటి ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతోంది? ఉమ్. బూతులు తిట్టడానికి ప్రభుత్వ డబ్బు. ఆ? అవును. అవును. ఏది ఆంబోతని, లేకపోతే తిరుగుబోతని, తాగుబోతని, వెధవ అని, సైకో అని, ఈ పిచ్చి బూతులు, ఈ ఎల్ భాష మాట్లాడటానికి ఈ ప్రభుత్వ డబ్బుని జీతంగా ఇచ్చారంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఆ, డబ్బు దుర్వినియోగం అవటమే కాదు, ఎంత బరిదెగిచ్చారో నీకు అక్కడే కనపడుతున్న పరిస్థితి ప్రజల ముందు. అవును. ఇప్పుడు ఇందాక నువ్వు ఇంట్రోలో కూడా అన్నావు, వల్లభనేని వంశీకి కూడా కడుపులో నొప్పి వస్తుందా? అవును. అయితే ఇక్కడ పొద్దున ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఎప్పుడైతే కలిసాడో, కలిసిన వెనువెంటనే ఏదైతే కడుపు నొప్పి కావడం లేదా ఛాతీ నొప్పి అని చెప్పేసి అనడం ఏదైతే ఉందో, ఇదొక పక్కన పెడితే వల్లభనేని వంశీతో పాటు గూడా నేనొక్కడిని ఉండలేను. నాతో పాటు ఇంకొకరేమన్నా కావాలి అన్నప్పుడు, మనకి పరిటాల రవి గారి హత్య తర్వాత వరుస హత్యలు మనం చూస్తూ వస్తున్నాం. సో, పొద్దున ఈ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసిన తర్వాత చెస్ట్ పెయిన్ రావగానే ఏపీ ప్రజలందరూ కూడా ఇదే భావించారు. ఖచ్చితంగా సజ్జల ఏదైనా స్కెచ్ చేసాడా? సో, ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం నెట్టబోతున్నాడా? నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా? లేదంటే ఏం చెప్తారు? ఏదైనా జరగచ్చు. హ్మ్. ఏది? జగన్మోహన్ రెడ్డి కదా అక్కడ ఉన్నది. అవును. ఇప్పుడు అవును. పరిటాల రవి గొలుసు కట్టు హత్యలు అవే కాదు అప్పట్లో. డాక్టర్ హ్మ్. సాంబశివరావు, పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి, వరుస పెట్టి నీకు ఆ మధుసీను, అవును. ఓంకార్, ఈ విధంగా జరిగాయి గొలుసు కట్టు మర్డర్లు అంటారు. ఇందులో పరిటాల రవి కేసులో అవును. అదే కాదు. దాని తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు. అవును. వివేకానంద గంగిరెడ్డి. రెడ్డి హత్య కేసులో కూడా మనం వరుసపెట్టి కొన్ని మర్డర్లు, కొన్ని అనుమానాస్పద మృతులు, అందులో ఆ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనతో క్లోజ్ గా పనిచేసిన వాళ్ళు, ఒక కుక్కను కూడా చంపేసిన పరిస్థితి. చంపేశారు. అవును. అవును. అప్పట్లో ఆ హత్యకి రెక్కి నిర్వహించేటప్పుడు. అదే కాదు, ఆ అక్కడ ఎవరు గంగాధర్ రెడ్డి అని వాళ్ళు వరుస గంగిరెడ్డి, పెట్టి అభిషేక్ రెడ్డి. ఇద్దరు ఆ! ముగ్గురు. నీకు అది ఎందుకు అక్కడ దాకా ఎందుకు? మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామ, అవును. డాక్టర్ అవును. గంగిరెడ్డి కూడా కరోనా అని చెప్పి ఆయన చనిపోవటం పైన కూడా కొన్ని అనుమానాస్పద కథనాలు మనం మీడియాలో చూసాం, అవును. సోషల్ అవును. మీడియాలో చూసాం. వీటన్నిటి హ్మ్. నేపథ్యంలో ఏదైనా జరగచ్చు అనమాట. కాబట్టి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. హ్మ్. ఎవరు ఎటువంటి కుట్రలకు పాల్పడుతున్నారనేది చూడాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా టీడీఎల్పీ సమావేశంలో హెచ్చరిక చేశారు కదా. ఏది? అవును. వాళ్ళు కుట్రలు ఎన్నైనా పన్నటానికి సిద్ధంగా ఉన్నారు, మీరు అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గ స్థాయిలో ఇంటెలిజెన్స్ ఎవరికి వాళ్ళు, ఆ ఎమ్మెల్యేలు హ్మ్. వాళ్ళ ఇంటెలిజెన్స్ మెరుగుపరుచుకోవాలి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పి అవును. అవును. చంద్రబాబు దిశానిర్దేశం. ఆ, అక్కడ మొన్న వరదల్లో కూడా ప్రకాశం బ్యారేజీ గుద్దిచ్చి కూలగొట్టే ప్రక్రియ, కుట్ర, అవును. అవును. ఆ అవును. బోట్ల ఏదో బులుగు రంగు వైసీపీ రంగులేసినటువంటి బోట్లు, ఒక 5 బోట్లు, 3 బోట్లు వచ్చి గుద్దుకోవటం. ఆ అవును. 3 గేట్లకి, ఆ గేట్ నంబర్ 54, 55, 56 ఏదో హ్మ్. గడ్డలు కూడా పడిపోవటం. అవును. అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏదైనా జరగచ్చు. అండర్ ట్రైన్ ప్రజలుగా వీళ్ళందరి భద్రత ఇవాళ ప్రభుత్వ బాధ్యత. పోలీస్ అవును. చూసుకుంటుంది, ఆ జైలు సిబ్బంది చూసుకుంటారు. హ్మ్. హ్మ్. కాకపోతే ఈ ప్రిజనర్స్ కూడా సహకరించాలి. హ్మ్. ఎవరు? ఈ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళు ఆహారం తీసుకోవటంలో కానీ, లేకపోతే ఇంకా ఇతర విషయాల్లో కానీ, హ్మ్. కావాలని హాస్పిటల్లో చేరటం కోసము, హ్మ్. హ్మ్. లేకపోతే ఇలా కొని తెచ్చుకోకూడదు ప్రమాదాలను. అవును. ఏది? అవును. ఒకవైపు వీళ్ళు అప్రూవర్లుగా మారితే తనకెక్కడ మళ్ళా ఎసరొస్తుందో, తనని వీళ్ళ పేరెక్కడ చెప్తారో అని మరి హ్మ్. పెద్దలు, ఎవరు? అవును. గద్దలు, వీళ్ళతో ఈ ఆహా! పనులు చేయించినటువంటి ఆ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ఏ అవును. కుట్రలకైనా పాల్పడతారు. అవును. అవును. ఏదైనా హ్మ్. ఇవాళ సమాజానికి వీళ్ళు రాచపుండుగా మారిన పరిస్థితుల్లో 5 ఏళ్ళు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ఏ అవును. విధంగా వీళ్ళంతా చెలరేగిపోయారో. ఆ? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక రాష్ట్రం ముందడుగేస్తోంది, అభివృద్ధి అవును. వైపు హ్మ్. పయనిస్తోంది. కేంద్రం హ్మ్. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అంత సహకారం ఇస్తోంది, ఏదడిగినా చేస్తోంది.
అవును. ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అటు యువతకు ఉపాధి ఏర్పడుతోంది. మరోవైపు సంక్షేమం అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎవరిని ఈ ప్రజా కంటకులుగా మారినటువంటి ఈ కొంతమంది ఈ సెలెక్టెడ్ పీపుల్, ఈ డర్టీ డజన్ మనం గతంలో అనుకున్నాం. వీళ్ళ యొక్క కదలికల పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలి. ఏంటి, తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతోంది, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, అదే కాదు యలహంక ప్యాలెస్ లో ఈయన ప్రతి వారం వెళ్ళటం, అక్కడ ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డే కాదు, అటు సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, మొత్తం ఈ గ్యాంగులన్నిటిపైన కూడా ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇవాళ డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఆయన కావచ్చు, సిఐడి కావచ్చు, పూర్తి అప్రమత్తంగా ఉండాలి, నిఘా ముమ్మరం చేయాలి. ఆల్రెడీ సీసీ కెమెరాలు కూడా అన్ని చోట్ల ఇంకా కొత్త కొత్త వచ్చేసినట్టున్నాయి, మొత్తం బిగిట్ చేసినట్టున్నారు. ఏదైనా టెక్నాలజీ ఇవాళ చాలా ముందడుగేసాను. ఏది, దేవుడి కన్నైనా కప్పచ్చు గాని టెక్నాలజీ కన్ను కప్పలేదు. చంద్రబాబు చెప్పారు మొన్న, ఏది ఎక్కడ మాట్లాడుతూ, దేవుడి కన్నైనా కప్పచ్చు గాని టెక్నాలజీ కన్ను కప్పలేరు, దేవుడెంతో టెక్నాలజీ కూడా అంతే, టెక్నాలజీయే దేవుడు అన్నాడు ఆయన. ఎవరు, చంద్రబాబు. కాబట్టి గూగుల్ టేక్అవుట్ వచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళందరికీ భయం పుట్టింది. ఎటువంటి సాహసం చేయరనే అనుకుందాం. ఏది, పోసాని కృష్ణమురళి లేకపోతే వల్లభనేని వంశీ అందరూ భద్రంగానే ఉండాలని కోరుకుందాం. వాళ్ళు భద్రంగా ఉంటేనే కదా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కూడా భద్రంగా ఉండేది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.